నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో ప్రస్తుతం రవీంద్ర భారతిలో ఉన్నాము. ఇక్కడ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులంతా కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఇక్కడికి విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఈ విద్యార్థి సంఘాలందరూ కూడా గిరిజనులకు సంబంధించి ఈ అటవీ శాఖ కొంతమంది వాళ్ళంతా కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఈ విద్యార్థి సంఘాలందరూ కూడా రవీంద్ర భారతిలో ఎందుకు వచ్చారు, ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అయిందా లేదా అనే అంశం మీద వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఇప్పుడు ఈ గిరిజన ప్రజాప్రతినిధుల కోసం మీరంతా ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు కదా, సో ముఖ్య ఉద్దేశం ఏంటి దీనికి? గత ప్రభుత్వం ఏదైతే స్టూడెంట్స్ సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యల పట్ల ఎటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఏదైతే ఈ ప్రభుత్వాలు తప్పుడు కేసులు బనాయించి విద్యార్థుల మీద భయపెట్టే ధోరణితోటి, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్లో జీవో నెంబర్ 46 పైన మేము గత 3 నెలల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని, అలాగే కేటీఆర్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కలవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వాన్ని గెలిపించి ముందుకు తీసుకెళ్ళి మా సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పి మేము ఎక్కడికక్కడ హైదరాబాద్లో ఉన్న విద్యార్థులం అందరము నియోజకవర్గాల్లో పనిచేసాము. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం మా పట్ల సానుకూలంగా స్పందించి జీవో నెంబర్ 46ని వినాయించి వారికి సన్మానం చేద్దామని మేము అందరం టీంలో వచ్చాము ఇక్కడికి. అయితే ఇక్కడ ఇప్పుడు ధనసరి అనసూయ సీతక్క కానీ, లేదంటే బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వీళ్ళంతా కూడా మనకి దళితులుగా వాళ్ళకి యాక్చువల్గా కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మంత్రి పదవిలో ఉంటున్నారు కాబట్టి మీకేమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మినిస్టర్లను కలవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసినా మీ సమస్య ఏందని చెప్పి ఆల్రెడీ ప్రజావాణి అనే ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళ సమస్యల మీద ఆల్రెడీ ప్రజాభవన్కి వస్తూ ఉన్నారు. మేము ఏ మినిస్టర్కి ఫోన్ చేసినా మాకు క్షణాలలో అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే సీతక్క గారు ఆ మినిస్ట్రీ ఏదైతే ఇచ్చారో మేడం కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంది. గతంలో కూడా మనం కరోనా టైంలో కూడా చూసాము. ఆ యొక్క గిరిజన కొండ ప్రాంతాలలో కూడా చాలామంది బడుగు బలైన వర్గాలకు కూడా మేడం హెల్ప్ చేసింది. కాబట్టి మా జీవో నెంబర్ 46 విద్యార్థులు కూడా మేము కలవడం జరిగింది. ఖచ్చితంగా మాకు హెల్ప్ చేస్తుందని చెప్పి నమ్మకం ఏర్పడ్డది మాకు. రైట్ అండి. సో చెప్పండి, మేము ముఖ్యమంత్రి సార్ గారిని వినతి పత్రం ఇవ్వాలనుకున్న వినతి పత్రం ఇదే. మేము గత 3-4 నెలల నుండి కష్టపడుతూ ఉన్నాం. తిరగని నాయకులు లేవు, వెళ్ళని ప్రదేశం అన్నట్టు లేదు. గత ప్రభుత్వం ఎలాగో మమ్మల్ని స్పందించకుండా మా జీవితాలను ఆగం చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ఎట్టకేలకు మమ్మల్ని న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాము. మేము ఇప్పుడు ఎవరినైనా కలవాలంటే మాకు చాలా ఈజీ అయిపోతుంది. ఇది అసలైన ప్రజాస్వామ్యం అని మేము భావిస్తున్నాము. మాకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో అని పాజిటివ్ ఉద్దేశంతో మేము ఉన్నాం. సో జీవో నెంబర్ 46ని రద్దు చేసి మమ్మల్ని న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇదండి, ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎవరైనా కలవాలన్నా కూడా ఎన్నో ఆంక్షలు ఉండేవి, ఎంతో మంది పర్మిషన్ తీసుకొని ఎంట్రీ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏ అధికారిని కలవాలన్నా కూడా చాలా సులువుగా ఈజీగా అయిపోతుంది. వాళ్ళని కలిసి వాళ్ళ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు అధికారులతో స్వయంగా మాట్లాడడం జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషమే. అదేవిధంగా వాళ్ళు మాట్లాడారు, అంతే విధంగా తొందరగా మాకు దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు.